హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ప్రజ్ఞాలబ్ధి యొక్క ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుందాం. ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటే వారు ఏ కోవకు చెందుతారు అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ప్రజ్ఞాలబ్ధి అనేది 20 కంటే తక్కువ ఉంటాయి. అంటే 20 కంటే తక్కువ ఉంటే వాళ్ళని మూడులు అంటారు, లేదా అతి తీవ్ర బుద్ధిమాంద్యం కలిగిన వారుగా పరిగణిస్తారు. 20 కంటే తక్కువ ఉన్నప్పుడు. 20 నుంచి 50 వరకు ఉన్నప్పుడు బుద్ధిహీనులు, శిక్షణా స్థాయి బుద్ధిమాంద్యులు, TMR మిత బుద్ధిమాంద్యత అంటారు. 20 నుంచి 50 లోపు ఉన్న వాళ్ళని బుద్ధిహీనులు. శిక్షణా స్థాయి బుద్ధిమాంద్యత అంటే వీళ్ళకి కొంచెం శిక్షణ ఇస్తే కొంచెం మెరుగుపడతారనమాట. అలా ఉండవాళ్ళని 20 నుంచి 50 వరకు ఉన్నవారిని బుద్ధిహీనులు, శిక్షణా స్థాయి బుద్ధిమాంద్యులు అంటారు. 50 నుండి 70 వరకు ఉన్నవారిని అల్పబుద్ధులు, ప్రాథమిక విద్యాస్థాయి, అభ్యసన స్థాయి బుద్ధిమాంద్యులు అంటారు. 50 నుండి 70 ఉంటే అల్పబుద్ధులు, అభ్యసన స్థాయి బుద్ధిమాంద్యులు, వాళ్ళు సొంతంగా నేర్చుకోగలుగుతారు ఎంతో కొంత. 70 నుంచి 90 వరకు ఉన్న వారిని తెలివి తక్కువ వారు, నిదాన అభ్యాసకులు అంటారు. వీళ్ళని 70 నుంచి 90 ఉంటే తెలివి తక్కువతనం ఉంటుంది. అలాగే నిదాన అభ్యాసకులు, వీళ్ళు చిన్నగా విషయాన్ని నేర్చుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇంతకన్నా చిన్నగా నేర్చుకుంటారు, కానీ కొంచెం చదవగలిగిన స్థితిలో ఉంటారు అల్పబుద్ధులు. 90 నుండి 110 వరకు సగటు ప్రజ్ఞావంతులు ఉంటారు. 110 నుండి 130 వరకు ఉన్నత ప్రజ్ఞావంతులు. 130 నుండి 150 వరకు అత్యున్నత ప్రజ్ఞావంతులు. 150 కంటే ఎక్కువ ఉంటే మేధావులు, ప్రతిభావంతులు. ఇలా ప్రజ్ఞాలబ్ధిని వర్గీకరించారు. వీళ్ళు జనాభాలో ఎంత శాతం ఉన్నారో అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. 20 కంటే తక్కువ మూడులు జనాభాలో 1.5% ఉన్నారు. బుద్ధిహీనులు 2.3% ఉన్నారు. అల్పబుద్ధులు 5%, తెలివి తక్కువ వారు 19%, సగటు ప్రజ్ఞావంతులు 48%, ఉన్నత ప్రజ్ఞావంతులు 21%, అత్యున్నత ప్రజ్ఞావంతులు 3.1%, మేధావులు, ప్రతిభావంతులు 0.23%గా ఉన్నారు. ఇందులో ఎక్కువగా ఉన్నవారు ఎవరు అంటే సగటు ప్రజ్ఞావంతులు మనకి జనాభాలో ఎక్కువగా ఉన్నారు, 48%. అందరికంటే తక్కువగా ఉన్నది మేధావులు లేదా ప్రతిభావంతులు 0.23% ఉన్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.